నిజంగా చెప్పాలంటే మన ఉపనిషత్తులు గురువులు ఎవరు కూడా నువ్వు మర్డర్ చేస్తే పాపము, లేకపోతే నువ్వు దొంగతనం చేస్తే పాపము, ఆ తర్వాత ఏదో నువ్వు ఇట్లా దేవాలయం కట్టిస్తే పుణ్యము అని వాళ్ళు ఏం చెప్పలేదబ్బా. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే నీ ఆలోచన విధానం మార్చుకుంటే. ఏంటి ఆలోచన విధానం? మన 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 జీవభావం ఎంతసేపటికేంటి మనకి ఎక్కడికన్నా చూడు భేదం. నేను మంచి, అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు. మేము చాలా గొప్పవాళ్ళం, అవతల వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. మాది చాలా గొప్ప గులం, అవతల వాళ్ళు కాదు. లేదు మేము మంచి పొజిషన్లో వచ్చిన వాళ్ళం, అవతల వాళ్ళు కాదు. అంటే ఏంటి? అణువణువు ప్రకృతిగా చూసినా, భగవతత్వ విషయంగా చూసినా భేదం భేదం భేదం, అంతే కదా. మా దేవుడు గొప్ప వెంకటేశ్వర స్వామి, శివుడు గీత. అంటే ఏంటి? అన్ని ఈవెన్ దేవుళ్ళల్లో కూడా తేడాలే. ఇంకా ఇంకా అసలు నేను ఇంకా అదిరిపోయే సంభాషణలు వింటుంటా. అసలు మా గురువు గారు ఎక్కడికో మమ్మల్ని అందరినీ ఎత్తుకొని పోయి తీసుకెళ్ళి ఆకాశంలో కూర్చోబెడుతున్నాడు. వీళ్ళదంతా వేస్ట్, వాళ్ళకి అసలు విషయమే అర్థం కావడంలా. అంటే ఏంటి? ఈవెన్ భగవతత్వం కోసం వెళ్ళినటువంటి ఏరియాలో కూడా భేదం. ఎందుకు ఈ భేదం? భేదానికి కారణం ఏంటి అంటే అహం. అహం అంటే ఏంటి? నిజంగా అహం ఎక్కడుంది? అహం అంటే ఏంటి? మన అంతఃకరణ అనుకున్నాం. అంతఃకరణ అంటే ఏంటి? మన మనసు, మన బుద్ధి, మన చిత్తం, మన అహంకారం. ఈ అంతఃకరణ ఏంటి? ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నది ఎవరు? శరీరానికి ఏమి తెలియదు, అది జడం. ఎనస్థీషియా మూలపడి ఉంటుంది. అట్లాగే భగవతత్వ భావం ఏం చెప్తున్నాడు? నాకేం సంబంధం లేదు, నువ్వు చేసే పనులకి నువ్వే కారణం తప్ప నేనేమి చేయటం లేదు, నేనేమి నీకు శాపాలు ఇవ్వడం లేదు, నీకు నేను దీవెనలు ఇవ్వడం లేదు. కాకపోతే నేను పైనుంచి నీ దగ్గరలో ఉండి నేను సాక్షిగా చూస్తున్నా, నువ్వేం చేస్తావా, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావా అని. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యవహారమే లేదు. ఇంకా భౌతికంగా ఎక్కడో ఆకులు కప్పుకుండే స్థితిలో ఉన్నాం మనం. ఎన్నో కొనుక్కుంటున్నాము, సాధిస్తున్నాము, తింటున్నాము, ఎంత చేస్తున్నా ఇదంతా కూడా అల్టిమేట్ ఏదో ఉన్నది అనేటువంటి భావానికి మనం రావడం లేదు అని మనకు తెలుసు. భగవద్గీతలో కూడా అంత తేలిక కాదు రావడం. ఎందుకు? భౌతికం నీకు సత్యంగా కనపడితే ఏమి సత్యం కాకుండా ఉన్న ఒకే ఒక సత్యం, నామరూపాలు క్రియలు లేని సత్యం ఏదో నా దగ్గరే ఉంది, నేను ఎలా గ్రహిస్తాను? అలా గ్రహించినంతకాలం ఏదో కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, ఇట్లా పాయసంలో ఈగలు పడ్డట్టుగా మనం కొట్టుకుంటూనే ఉంటాం. ఇప్పుడు చెప్పింది ఏంటి మనకి భగవద్గీతలో? ఈ భేదభావం పోగొట్టుకోవాలి అంటే భగవాన్ ఏం చెప్పాడు? భగవాన్ మళ్ళీ మన జీవభావం వల్లే మన సమస్య. అంతే, ఇక్కడ జీవుడు కూడా లేడు. నిజం చెప్పాలంటే మనసుకి దుఃఖం లేదు, జ్ఞానానికి దుఃఖం లేదు. అంటే వాడికి ఏమైనా రక్తం కారుతుంది, ఎవరన్నా కొడితే ఏమి లేదు, నాకు ఇది జరిగింది అనేటువంటి భావం వల్లనే మనం దుఃఖపడుతున్నాం. ఇప్పుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఈ నాకు జరిగింది అనేటువంటి ఈ జీవభావం ఎక్కడిది? మళ్ళీ ఉన్నదంతా అల్టిమేట్ మనసే. మనసు లిమిటెడ్గా ఆలోచిస్తే, మనసు నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు అని ఆలోచిస్తే కాదు. నేను ప్రాణం కాదు, ఏం కాదు, నాలో ఒక జీవత్వం ఉందని ఆలోచిస్తే ఒక కేటగిరీ. అసలు జీవత్వం కూడా కాదు, నేనే భగవతత్వం అని ఆలోచిస్తే థర్డ్ కేటగిరీ. ఈ అన్ని స్థితులు ఉన్నది మనమే. అది గుర్తించటం